ఒక మనిషికి కష్టమొస్తే కనీసం పట్టించుకోని రోజులివి. అలాంటిది మానసిక స్థితి సరిగ్గా లేక, తన బాధను చెప్పుకోలేక, పడరాని పాట్లు పడుతున్న ఒక అభాగ్యుడి ఆర్తనాదం ఆ ఊరి వీధుల్లో ప్రతిధ్వనించింది. గత ఏడాది కాలంగా ఒక వ్యక్తి కాలికి తగిలిన పెద్ద గాయంతో, మురికి పట్టిన పాత గుడ్డను కట్టుకుని, నరకయాతన అనుభవిస్తూ అదే రోడ్ల మీద తిరుగుతున్నాడు. అతని బాధను చూసి చలించిన గూడ సర్పంచ్ రఘుగారు మరియు ఎంపీటీసీ రమేష్ గారు మరియు ఆ ఊరి ప్రజలు చివరకు ఎస్వి మానవ్ మందిర్ బృందానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్వి మానవ్ మందిర్ టీం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఊరికి చేరుకుంది. ఊరి ప్రజల సమక్షంలో ఆ అభాగ్యుణ్ణి చేరదీసింది. అపరిశుభ్రంగా చిందరవందరగా ఉన్న జుట్టు, ఎవరూ దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్న అతడిని కన్నబిడ్డలా ఆదరించారు ఆశ్రమ సభ్యులు. అందరూ చూస్తుండగానే అతడిని జాగ్రత్తగా తమ వాహనంలో ఎస్వి మానవ్ మందిర్ ఆశ్రమానికి తరలించారు. గాయం వెనుక ఉన్న భయానక నిజం. ఆశ్రమానికి చేరుకున్నాక అసలైన పరీక్ష మొదలైంది. ఏడాది కాలంగా కాలికి కట్టుకుని ఉన్న ఆ పాత బట్టను విప్పినప్పుడు అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అది కేవలం గాయం కాదు, నిర్లక్ష్యం వల్ల ముదిరిపోయిన ఒక భయంకరమైన పుండు. ఆ బాధను అతను ఏడాది కాలంగా ఎలా భరించాడో తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. సేవలో దైవత్వం కేవలం గాయానికి మందు వేయటమే కాదు, అతనిలోని మనిషిని నిద్రలేపే ప్రయత్నం చేశారు. మొదటగా అతని గడ్డం, జుట్టు తొలగించి శుభ్రంగా స్నానం చేయించారు. కొత్త బట్టలు వేసి అతనికి ఒక గౌరవప్రదమైన రూపాన్ని ఇచ్చారు. ఆ మురికిలో, ఆకలిలో ఉన్న మనిషి ఇప్పుడు ఒక ఆశ్రయం దొరికిందన్న ధీమాతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను ఎస్వి మానవ్ మందిర్ పర్యవేక్షణలో ఉంటూ నిరంతరం వైద్య చికిత్స పొందుతున్నాడు. లోకంలో దేవుడెక్కడో లేడు, ఇలాంటి సేవా సంస్థల రూపంలోనే ఉన్నాడని, మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్న ఈ సంస్థకు మనమందరం మద్దతుగా నిలుద్దాం.